2026 మే నెలలో ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనగా 50% శుభఫలితాలకు అవకాశం ఉంది. మిగతా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక మిశ్రమ ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అనగా 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడం వల్ల ఈ 2026 మే మాసంలో ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలకి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా 2026 మే నెలలో ధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 15 నుంచి షష్టమములో వృషభ రాశిలోనికి రావడం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ మీరు విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 14 నుంచి షష్టమ భావములోనికి అనగా వృషభ రాశిలోనికి రావడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. అలాగే నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా సప్తమ భావంలో మిథున రాశిలో సంచరిస్తూ మీకు అనుకూలించడం వల్ల కుటుంబంలో శుభకార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఉన్నత చదువులు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక తృతీయ భావంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. 2026 మే మాసానికి గాను ఈ ధనుసు రాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు, రాహువు అనుకూలంగా సంచరించడం వల్ల మంచి ఫలితాలను 50% శుభఫలితాలను మీరు అందుకునే వాతావరణం ఉంది. అలాగే 2026 మే మాసంలో పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మీనరాశిలోను, పంచమములో మేషరాశిలోను సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు నెలంతా షష్టమ భావంలో వృషభ రాశిలోను, సప్తమ భావంలో మిథున రాశిలోను సంచరించడం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని చతుర్థ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం కనిపిస్తోంది. ఈ కారణం చేత మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపము, ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట మీరే పనులు చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు, రైతులకు నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ నెలలో కనిపిస్తుంది. ఇక భాగ్యములో సింహరాశిలో కేతు సంచారం ఉంది. ఏదో ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఈ భాగ్యములో కేతు సంచారం వల్ల ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. మరి 2026 మే మాసానికి గాను ఈ కుజుడు, శుక్రుడు, శని, కేతువులు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ మీకు ప్రతికూల ఫలితాలని, ఆటంకాలని, ఇబ్బందుల్ని, సమస్యల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తోంది. 2026 మే మాసానికి గాను ధనుసు రాశి వారు తప్పనిసరిగా భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశ అష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించండి. అలాగే అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ నిర్వర్తించండి. షష్టమములో శుక్ర సంచారం ఉంది. తప్పనిసరిగా మహాలక్ష్మీదేవిని సందర్శించండి. శుక్రవారం రోజు కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే పంచమ కుజదోషం ఉంది. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి కనుక ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకి ఆహారంగా మీరు అందించడం వల్ల, నిరంతరం గణేశాష్టకం చదువుకోవడం వల్ల, గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల, స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల ఈ ధనుసు రాశి వారు 2026 మే నెలలో మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.